ఈ రోజు మన ముందు వైసీపీ కార్పొరేటర్ అన్నపు క్రాంతి మనతో పాటున్నారు. క్రాంతి, గ్యాస్ సిలిండర్ మోసుకుంటూ ఇంటింటికి డెలివరీ చేసే నువ్వు అదే ఇంటింటికి పోయి వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తున్నావు. గ్యాస్ సిలిండర్ కాటువంటి కార్పొరేటర్ గా నేను 13 సంవత్సరాలు చాలా కష్టపడ్డాను. నా ఏరియాలో నా 12వ వార్డులోనే నేను డెలివరీ చేసేవాడిని గ్యాస్ సిలిండర్లు. 13 సంవత్సరాలు కష్టపడిన తర్వాత ఈరోజు నేను కార్పొరేటర్గా అంటే గెలిచాను. కార్పొరేటర్ గానే ఎందుకు కావాలనుకున్నావు? అంటే నేను పుట్టి పెరిగిన ఏరియా, అదే వార్డులో నా భార్య వాళ్ళు ముస్లిమ్స్, నేను క్రిస్టియన్. అది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. ఫస్ట్ మాది ఎస్సీ ఉన్న వాటిలో యువతల పక్క నా భార్య సైడ్ కానీ, యువతల సైడ్ నా ఎస్సీ కులస్తులు కానీ నన్ను అందరూ దగ్గర తీసినారు. నేను అందరితో మంచిగా ఉన్నాను. ఈరోజు హ్యాపీగా నా పిల్లలతో, నా భార్యతో అందరు హ్యాపీగా ఉన్నాం. అంటే ఏ కొట్లాట కానీ, ఏ గలాట కానీ, చిల్లరగా వెళ్ళడం కానీ అట్లాంటివి అయితే ఎక్కడ మేము చేయలేదు. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. ఈ రోజు మన ముందు కర్నూలు నగరంలోని 12వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అన్నపు క్రాంతి మనతో పాటున్నారు. నమస్తే క్రాంతి. నమస్తే. క్రాంతి, గ్యాస్ సిలిండర్ మోసుకుంటూ ఇంటింటికి తిరుగుతూ ఇంటింటికి డెలివరీ చేసే నువ్వు అదే ఇంటింటికి పోయి వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తున్నావు. అంటే ఎలా సాధ్యమైంది? అంటే నువ్వు గ్యాస్ సిలిండర్ కాటువంటి కార్పొరేటర్ గా ఎలా వచ్చావు? నేను 13 సంవత్సరాలు చాలా కష్టపడ్డాను. అంటే ఒక గోల్ పెట్టుకున్నా. మీరు చెప్పినది ప్రతి ఇంటికి సిలిండర్ మోసినాను. 3rd ఫ్లోర్ ప్రతి ఇంటికి. ఇప్పుడు నా ఏరియాలో నా 12వ వార్డులోనే నేను డెలివరీ చేసేవాడిని గ్యాస్ సిలిండర్లు. నేను అదే వార్డుకి ఈరోజు నన్ను కార్పొరేటర్గా చేసినాను ప్రజలు. అంటే నేను ఫస్ట్ నుంచి కూడా ప్రజలతో పోయి వాళ్ళతో మాట్లాడడము, అక్క, అమ్మ, అన్న అని పిలవడము, క్రాంతి అని వాళ్ళు నాతో కూడా అంత చనువుగా ఉండడము. వాళ్ళకి ఏదైనా చిన్న అంటే ఓటర్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, ఇంకా వాళ్ళకి ఏదైనా బర్త్ సర్టిఫికేట్ కానీ ఏదైనా చిన్నవి ఉంటే కూడా నేను పనిచేసి ఇచ్చేవాడిని. పనిచేసి ఇచ్చినప్పుడు నేను అనుకున్నాను లైఫ్లో కార్పొరేటర్ కావాలి అని చెప్పేసి. దేవుడు నా కోరిక నేర్చా. 13 సంవత్సరాలు కష్టపడ్డాను. 13 సంవత్సరాలు కష్టపడిన తర్వాత ఈరోజు నేను కార్పొరేటర్గా అంటే గెలిచాను. కార్పొరేటర్ గానే ఎందుకు కావాలనుకున్నావు? అంటే నేను పుట్టి పెరిగిన ఏరియా, నా బంధువులు కానీ, నా భార్య వాళ్ళు కానీ అందరూ మేమంతా ఒకటి 12వ వార్డులోనే ఉంటాము. అదే వార్డులో నా వార్డులో ఎక్కువ వచ్చేసి నాది రిజర్వేషన్, ఎస్సీ రిజర్వేషన్ అనే వార్డు. నా భార్య వాళ్ళు ముస్లిమ్స్, నేను క్రిస్టియన్. అది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. ఫస్ట్ అత్యధిక ఓట్లు వచ్చేసి నా వార్డులో వచ్చేసి మైనార్టీస్, సెకండ్ ఎస్సీ. మాది ఎస్సీ ఉన్న వాటిలో యువతల పక్క నా భార్య సైడ్ కానీ, యువతల సైడ్ నా ఎస్సీ కులస్తులు కానీ నన్ను అందరూ దగ్గర తీసినారు. నేను అందరితో మంచిగా ఉన్నాను. ఈరోజు హ్యాపీగా నా పిల్లలతో, నా భార్యతో అందరు హ్యాపీగా ఉన్నాం. అంటే ఏ కొట్లాట కానీ, ఏ గలాట కానీ, చిల్లరగా వెళ్ళడం కానీ అట్లాంటివి అయితే ఎక్కడ మేము చేయలేదు. ఎవరికైనా కానీ ఆపద ఉంది అంటే వాళ్ళకి ఏదైనా పని చేసి ఇచ్చినాము. కానీ ఏ రోజు కూడా వాళ్ళకి పోయి మేము డామినేషన్గా కానీ అట్లా ఎప్పటికీ పోలేదు. దేవుడు అదేవిధంగా నా వార్డు ప్రజలు కానీ అందరు నన్ను అదే విధంగా ఆశీర్వదించినారు. వాళ్ళ ప్రేమ నేను ఎప్పటికీ బతికున్నంత వరకు, నేను సచ్చినంత వరకు వాళ్ళ ప్రేమ అయితే మర్చిపోలేను. నేను అయితే అంటే మీరు ఏం చదువుకున్నారు? ఎక్కడ చదివారు? నేను కోల్స్ కాలేజ్ చదివాను. నేను ఇంటర్ డిస్కంటిన్యూ చేశాను. అయిపోయిన తర్వాత ఇంకా మధ్యలోనే నేను గ్యాస్ సిలిండర్లు ఫస్ట్ స్టార్టింగ్ నాది గ్యాస్ డెలివరీ. అంటే ఉద్యోగాలు ఏం లేవా? గ్యాస్ సిలిండర్ ఉద్యోగం తప్ప? అంటే నేను చదువుకున్న దానికి నాకు వచ్చేది ఏదైనా అటెండర్ పోస్ట్ తప్ప వేరే పోస్ట్ రాదు. అంటే ఇప్పుడున్న దాంట్లో సొంతంగా ఏదో పని చేసుకోవాలి అని చెప్పేసి, ఇంట్లో వాళ్ళని పోషించుకోవాలని చెప్పేసి నేను ఫస్ట్ అసిస్టెంట్గా వెళ్ళేవాడిని. అంటే నేను ఫస్ట్ స్టార్టింగ్లో 30 రూపీస్ ఇచ్చేవాళ్ళు. 25 సిలిండర్స్ మోస్తే కేవలం ఒక 30 రూపీస్ ఇచ్చేవాళ్ళు. దాని తర్వాత డెలివరీ బాయ్ అయినాను. డెలివరీ బాయ్ అయిన తర్వాత నా కిందనే ఒక అసిస్టెంట్ పెట్టుకున్నాను. ఆటో పెట్టుకొని అట్లా చేసిన తర్వాత దేవుడు ఈరోజు ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టినాడు. అంటే గ్యాస్ సిలిండర్ డెలివరీ అంటే నీతో పాటు మీ అన్న కూడా సేమ్ అదే వృత్తి ఎంచుకున్నాడు. ఎందుకు? అంటే దాంట్లో బాగా ఆదాయం ఎక్కువ వస్తుందా? ఆదాయం అని కాదు, ఇప్పుడు ఇంట్లో ఒకటి చెప్తారు కదా, ఏదైనా ఒక వర్క్ చేస్తుంటే తనతో పాటు ఇంకొకరిని తీసుకెళ్ళడం. మా అన్న కూడా ఫ్రీగా ఉండే నాతో పాటు గ్యాస్కి తీసుకెళ్తుంటే తనకు కూడా అట్లనే గ్యాస్లో అలవాటు చేసింది. అంటే నెక్స్ట్ మీ అన్నను కూడా కార్పొరేటర్ చేస్తావా? దేవుడు దయ ఉంటే కంపల్సరిగా.
కావచ్చు. ఇంతకు కార్పొరేటర్ పదవి నీకు టికెట్ ఎలా వచ్చింది? నా కార్పొరేటర్ పదవి రావడానికి ముఖ్య కారణం ఎస్వి మోహన్ రెడ్డి గారు. మేము గతంలో పార్టీలో ఎన్నో సంవత్సరాలు పనిచేసినాం. వైసీపీ జెండాని అంటే నేను మోహన్ రెడ్డి అన్న ఇంకా వైసీపీ పార్టీలోకి రాలేదు, అప్పుడు గౌరెంకర్ రెడ్డి అన్న కూడా వాళ్ళు రాలేదు. నేను అప్పటి నుంచి కూడా జగన్ అంటే పిచ్చి అభిమాని, జగన్ కోసం పార్టీలో పనిచేస్తూ ఉన్నాను. కానీ నేను మోహన్ రెడ్డి అన్నకి ఇంకా ఎక్కువ అభిమానిని. ఆయన వ్యక్తిగతంగా కానీ, నాకు ఇచ్చే ఆయన మర్యాద కానీ, నాకు ఇచ్చే ప్రిఫరెన్స్ కానీ, అది నాకేమనిపించింది అంటే ఒక మనిషి ఇంతగా ప్రేమిస్తే ఆయన కోసం ఏమైనా చేయాలి అనిపించినప్పుడు ఆయనతో పాటు నేను గతంలో ఒక 2 years నేను టీడీపీలోకి వెళ్ళాను అన్నతో పాటు. మళ్ళీ బ్యాక్ అంటే దీంట్లో ఒక్కటైతే క్లారిటీ, 2014లో మేము పనిచేసింది వైసీపీ పార్టీకే, 2019లో పనిచేసింది మేము వైసీపీ పార్టీకే, 2024లో కూడా మేము పనిచేసింది వైసీపీ పార్టీకే. ఎక్కడ కూడా మధ్యలో టీడీపీ అనేది ఒక 1 year తప్ప మేము ఎక్కడా చేయలేదు. జగన్ అన్న అంటే ఇప్పటికీ గుండెల్లోనే ఉన్నాడు, దాంతోపాటు మోహన్ అన్న అంటే కూడా గుండెల్లోనే ఉన్నాడు. నాకు ముఖ్య కారణం ఆ రోజు నా కోసం కొట్లాడి, నాకు ఏ వార్డు వద్దు, కేవలం ఒక 12వ వార్డు మాత్రం నాకు టికెట్ కావాలి, నేను క్రాంతికి మాట ఇచ్చిన అని చెప్పేసి నా కోసం ఎంతో కష్టపడి ఆ రోజు లోకల్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ లేదు ఇయ్యను అంటే కూడా పైన అంటే అధిష్టానం నీ టికెట్ కోసం ఎంతమంది పోటీ పడినారు నీ వార్డులోని? దాదాపు చాలా మంది పోటీ పడ్డారు నా వార్డులో టికెట్ కోసం. కానీ దేవుడు మోహన్ రెడ్డి అన్న చాలా గట్టిగా అసలుకి అప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉండేవారు, మా కర్నూలు ఇన్ఛార్జ్ ఆయన. వేమిరెడ్డి ప్రభాకర్ అన్నతో, సజ్జల రామకృష్ణారెడ్డి గారితో. అంటే నీకెందుకు మోహన్ రెడ్డి ఈ టికెట్ ఇప్పియాలా? నేను ఫస్ట్ నుంచి ఒకటే గోల్ నాది, నేను కార్పొరేటర్ కావాలి, నేను వార్డులో పనిచేయాలి. నేను 2014లో నా వార్డులో మెజారిటీ, 2019లో నా వార్డులో మెజారిటీ, 24లో కూడా 100 అంటే వచ్చింది. అప్పుడు మీరు పోటీ చేయలే కదా? అంటే నేను పోటీ చేయకపోయినా నేను వార్డులో సర్వీస్ చేసినాను. నేను గతంలో 2019లో మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ప్రతి ఇంటికి నేను కుళాయి వేయించినాను, అమృత్ స్కీమ్స్ కింద ఫ్రీ కుళాయి వేయించినాను. ఫ్రీ అంటే అది ఇచ్చే గవర్నమెంట్ ఇస్తుంది, మీరేం ఫ్రీ అయిపోయట్లే కదా? అంటే ఫ్రీ అంటే ఇప్పుడు ఏదైనా తీసుకొని కూడా ఇప్పుడున్న దాంట్లో ఎవరైనా కానీ ఏదైనా ఆశించి తీసుకున్న తర్వాతనే చేస్తారు కదా. మేము అక్కడ ఎక్కడ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళకే పోయి వాళ్ళన్నీ తీసుకొని ప్రతి ఇంటికి కుళాయి కలెక్షన్ కానీ సర్వీస్ చేసినప్పుడు వాళ్ళు చెప్పే ఒక మాట అంటే హ్యాపీగా ఒక నవ్వుకుంటూ మాట్లాడుతూ చూడు, అది చాలా అనిపించింది. అంటే ఆ సర్వీస్ చేసినప్పుడు నన్ను కార్పొరేటర్ గెలిపడానికి ముఖ్య కారణం అదే. నేను ప్రతి ఇంటికి తిరిగినాను, ప్రతి ఇంట్లో వాళ్ళు అంటే నేను గ్యాస్ సిలిండర్లు వేసినప్పటి నుంచి కూడా నాకు ప్రతి ఒక్కరు అంటే సొంత వార్డు, నేను పుట్టి పెరిగిన వార్డు, నన్ను అందరూ గుర్తుపడతారు. నేనేం వేరే వార్డుల నుంచి అక్కడ పోటీ చేయలేదు. మా జనాయన వాళ్ళు, మా జేజు అందరు అక్కడే, మేము ఒడిగెళ్ళనే ఉండేవాళ్ళం. దేవుడు అట్లా ఆస్వాదించినాను నన్ను. ఓకే, ఇప్పుడు మీ వార్డులోనే కార్పొరేటర్గా గెలిచారు మీరు. అదే వార్డుకి 2 కోఆప్షన్ మెంబర్లు వచ్చారు. అంటే ఒకే వార్డులో 3 వెళ్తున్నారు. అంటే దీన్ని ఎలా చూడొచ్చు? అభివృద్ధి అయితే ఒకే వార్డులో 3 ఉంటే అభివృద్ధి చాలా ముందుకు వెళ్ళాలా? ఇప్పుడు అభివృద్ధి ముందుకు వెళ్ళిందా లేదా? అభివృద్ధి ముందుకెళ్ళిందా అంటే టు బి ఫ్రాంక్ లేదు, నేనైతే ఒప్పుకుంటాను. అంటే ఇక్కడ వర్గపోరు అనేది ఎక్కువ అయిపోయింది. అంటే కేవలం క్రాంతి అనేది చూడలేదు హఫీజ్ ఖాన్ అప్పుడు, నన్నులో మోహన్ రెడ్డి గారిని చూసినాడు. క్రాంతి అంటే మోహన్ రెడ్డి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నాడు. ఇప్పుడు యాక్చువల్గా అంటే ఒక చిన్న మాట, ఎక్కడైనా కానీ మేము కర్నూలులో 33 వార్డులో 8 వార్డులు ఓడిపోయినాం, 9 వార్డులు ఓడిపోయినాం. మేము 9 వార్డులు ఓడిపోయినప్పుడు అసలు టీడీపీ ఎక్కడైతే గెలిచిందో వైసీపీ పార్టీ అక్కడ కోఆప్షన్ నంబర్లను ఇస్తుంది. కానీ అక్కడ ఏలా ఓన్లీ 12వ వార్డులో క్రాంతి ఎక్కడ కూడా ప్రోటోకాల్కి అటెండ్ కాకూడదు, క్రాంతి ఏదైనా చేస్తే కూడా మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుంది అనే ఆయన పెట్టుకొనే చేసినాడు. అంటే దీంట్లో ఒకటి చిన్న క్వశ్చన్, అంటే మోహన్ రెడ్డి అన్న వర్గంలో కేవలం ఏకైక వ్యక్తి నీకొకటే టికెట్ వచ్చింది అని నిజమేనా? లేదు, నాతో పాటు 6 మందికి టికెట్ వచ్చింది. మాతో 6 మందికి టికెట్ వచ్చింది. 6 మందిలో ఏమి అంటే 3 గెలిచినాము. మున్నమ్మ అని చెప్పేసి 43వ వార్డు కార్పొరేటర్, కటారి పల్లవి అని చెప్పేసి 23వ వార్డు కార్పొరేటర్. అంటే వీళ్ళతో లాస్ట్ మూమెంట్ లో టికెట్ కోసం మోహన్ రెడ్డి అన్న వర్గంలో చేరినారు. అంటే లాస్ట్ మూమెంట్లో అంటే ఇప్పుడు పార్టీలో వాళ్ళు ఫస్ట్ నుంచి కష్టపడ్డారు.
ఫస్ట్ నుంచి చాలా కష్టపడినప్పుడు అన్యాయం జరుగుతుంది వాళ్ళకి అని చెప్పేసి మోహన్ రెడ్డి అన్న వాళ్ళని పట్టుకున్నాడు. ఇప్పుడు కష్టపడిన వాళ్ళకి ఫలితం ఇప్పుడు మనం అన్ని చేసి పెడతాము, ఎవడో వచ్చి తినిపోతాయంటే మనం ఒప్పుకుంటామా? అట్లా వాళ్ళు పాపం కష్టపడినారు, ఫస్ట్ నుంచి పార్టీలో కష్టపడినారు, వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పేసి ఆ రోజు మోహన్ రెడ్డి అన్న చేయబట్టుకొని లేదు వీళ్ళకి కూడా కంపల్సరీ టికెట్ కావాలి అని చెప్పేసి కొట్లాడినాడు. ఓకే. అయితే మీ వార్డులో అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలనుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కటైతే నేను ఇంకొక క్లారిటీ ఇవ్వాలనుకున్నాను. మా వార్డులో ఎట్లా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాది ఎక్సెషన్ ఏరియా కాదు, మాది స్లమ్ ఏరియా, ఒక కంప్లీట్ స్లమ్. మా దాంట్లో వచ్చేసి చిన్న చిన్న డ్రైనేజ్ ఎక్కువ ప్రాబ్లం. మా దాంట్లో డ్రైనేజ్ ప్రాబ్లం అంటే ఇప్పుడు ప్రతి ఒక్క డబర్ ఏరియా మీరు ఒకసారి రండి, నాతో పాటు ఏరియాకి తీసుకెళ్తాను. డబర్ ఏరియా అంటే మీరు ఆ సందులు వేసి పెడితే మీరు బయటకు కూడా రాలేరు. అంటే మీరు బయట ఇప్పుడు ముంబైలో చెప్తారు కదా, గల్లీలో చిన్న చిన్న గల్లీలు ఉంటాయి చూడండి, దానికన్నా మాది ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎక్కువ జనాభా నా వార్డులో, చాలా ఎక్కువ జనాభా, కానీ అక్కడే ఉంటారు. అందరు బీడీ కార్మికులు ఉన్నారు, గౌండ పని చేసే వాళ్ళు ఉన్నారు, చిన్న పని చేసుకొని బతికే వాళ్ళు ఉన్నారు నా వార్డులో. చిన్న కాలువ డ్రైనేజ్ ఒక్కటే ప్రాబ్లం ఉంది. నేను కూడా ఇప్పుడు డ్రైనేజ్ ప్రాబ్లంకి ఏం చేయాలా అని చెప్పేసి కూడా గతం నుంచి కూడా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంట్రాక్టర్స్ ఏం చేస్తున్నారు అంటే వాళ్ళకి ఎక్కడైతే అనుకూలంగా ఉందో అక్కడ మాత్రమే టెండర్లు వేస్తున్నారు. అంటే ట్రాక్టర్ కానీ టిప్పర్ కానీ వాళ్ళకి వెళ్తుంది అనుకో అక్కడ మాత్రమే టెండర్ వేస్తున్నారు. ఇప్పుడు చిన్న గల్లీలో ఇప్పుడు మాకు ఉందనుకో వాళ్ళకి ఏమంటున్నారంటే కంపల్సరీగా మాకు అమౌంట్ వాళ్ళు చేసిన దానికన్నా ఎక్సెస్ వస్తుంది అని చెప్పేసి వాళ్ళ టెండర్ వేయడంలా. మేము వాళ్ళకు కూడా కాంట్రాక్టర్లకు కూడా అడిగినాము, చెయ్యండి అన్నా అని చెప్పేసి కొంతవరకు చేసినారు. కానీ గ్యారెంటీగా అయితే ఒక డ్రైనేజ్ అయితే ప్రాబ్లం ఉంది. మ్యాక్సిమం వరకు అయితే చిన్న అంటే ఎక్స్టెన్షన్ ఏరియా ఉంటే కానా ఎక్కువ డబ్బులు కావాల్సి వస్తుంది. నాది ఎక్స్టెన్షన్ ఏరియా కాదు కదా, ఆల్రెడీ నా స్లమ్లో అంత అమౌంట్ అయితే నాకు అవసరం లేదు. ఒక కార్పొరేటర్ అంటే ఒక ఎమ్మెల్యేతో కలిసిపోయి ఎమ్మెల్యేతో పాటు తిరుగుతూ ఎమ్మెల్యేని దగ్గర తీసుకొని అభివృద్ధిని పెంచుకోవాలి. కానీ ఎమ్మెల్యేకి ఎప్పుడు కూడా ఎమ్మెల్యేతో పాటు తిరగలేదు, ఎమ్మెల్యేతో మాట్లాడలేదు. అంటే ఎందుకు దూరం ఉన్నారు? తను ఫస్ట్ నుంచి మమ్మల్ని అంటే తను కాదు మేము కూడా ఏమనుకున్నామంటే ఫస్ట్ నుంచి తను చెప్పినాను కదా, కేవలం నాలో మోహన్ రెడ్డి అన్నని చూసినాడు. మోహన్ రెడ్డి అన్నని చూసుకొనే లేదు వాళ్ళు ఉండకూడదు. మా మీద ప్రతిసారి అధిష్టానానికి కంప్లైంట్ చేయడము, ప్రతిసారి అన్న ఇట్లా అన్న ఇట్లా అన్న. మేము పార్టీ కోసమే ఎక్కడున్నా కానీ పార్టీ కోసం కష్టపడుతున్నాం. ఈ రోజుకి కదా కంపల్సరీగా అయితే మేము ఎంత కష్టపడుతున్నాం అంటే పార్టీ కోసం అంత కష్టపడుతున్నాం. పార్టీకి చెడ్డ పేరు తెచ్చేవి ఏం చేయరంటారు? ఇంతవరకు అయితే మేమైతే పార్టీకి చెడ్డ పేరు తెచ్చేదైతే ఏం చేయలేదు. అయితే ఒక చిన్న క్వశ్చన్, మీరు కౌన్సిల్ హాల్లో మీరు అధికార పార్టీలు ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఎగిసి పడతారు, కానీ నువ్వు అధికార పార్టీ ఉండి కౌన్సిల్లో ఎందుకు అంత వ్యతిరేక మేయర్ని కానీ అందరినీ వ్యతిరేకిస్తావు? అంటే అది పార్టీకి చెడ్డ పేరు కదా? ఇప్పుడే మీరు ఒక మాట అడిగినారు, అదే ఎమ్మెల్యేతో మీకు మాటలు లేవు, ఎమ్మెల్యేతో మీరు తిరగడం లేదు అని చెప్పేసి. నాకు ఎమ్మెల్యే లేనప్పుడు నాకు ఉన్న వేదిక అది, నాకున్న రైట్స్ అవి. అంటే ఇప్పుడే పార్టీకి చెడ్డ పేరు తెచ్చేది ఏది చేయదు. అంటే కౌన్సిల్ అంటే ఒక మంచి వేదిక, అది ఆ వేదికలో కూడా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటమే కదా. అది పార్టీది కాదు కదా, అది ప్రజలు. ఇప్పుడు నాకు ఉన్న సమస్య, ఇప్పుడు నా వార్డులో ఉన్న సమస్య, నాకున్న డెవలప్మెంట్, నేనున్నటివి ఏం చేసుకోవాలనేదే కౌన్సిల్లో నేను కొట్లాడనేది. అంటే నాకున్న రైట్స్, నాకున్న డెవలప్మెంట్ ఎందుకు ఆగుతున్నాయి, ఎక్కడ ఎవరు ఆపుతున్నారు అని చెప్పి నేను క్వశ్చన్ చేసినాను మేయర్ గారికి. కానీ నీ క్వశ్చన్ లో చాలా అంటే అదొకటే కాకుండా ప్రతి ఒక్కటి నువ్వే ముందు లేచి వ్యతిరేకిస్తున్నావు. అంటే వ్యతిరేకత కౌన్సిల్ వాళ్ళు చూస్తే ఫస్ట్ ఎవరు లేస్తారంటే క్రాంతి అనే వ్యక్తి ఫస్ట్ లేచి నిలబడతాడు. అంటే ఒకటి నేనైతే ఒక క్లారిటీలో ఉన్నాను. ప్రతి విషయము అంటే నేను గవర్నమెంట్కి ఎప్పుడు నా జగన్మోహన్ రెడ్డికి కానీ నేను ఎక్కడ వ్యతిరేకత పోలేదు. నేను అక్కడ ఉన్న ఆఫీసర్లు కానీ, అక్కడ ఉన్న అధికారులు కానీ, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు కానీ వాళ్ళకి వ్యతిరేకంగా పోయినా కానీ. అంటే ఎమ్మెల్యేలకు వ్యతిరేక అంటే పార్టీకి వ్యతిరేకంగా పోయినట్టే కదా. నేను ఎమ్మెల్యే వ్యతిరేకత అంటే ఇప్పుడు నాకున్న రైట్స్, నాకున్న నా వార్డులో ఉన్న, ఇప్పుడు నా వార్డులో ఉన్న ప్రజలు పన్నులు కడుతున్నారు, ట్యాక్సులు అన్ని కడుతున్నప్పుడు నేను ఇప్పుడు ఒక ప్రజాప్రతినిధిగా నన్ను గెలిచినప్పుడు నన్ను ఆ విధంగా వాళ్ళు గెలిచినప్పుడు నేను కూడా వాళ్ళకి న్యాయం చేయాలి కదా. న్యాయం చేయకుండా నేను ఒక కూర్చొని ఉంటే నాకేం లాభం? నన్ను ఎందుకు గెలిపించినారు అనుకోవాలి. ఇప్పుడు నా ప్రజలు, ఇప్పుడు నా 12వ వార్డు ప్రజలు నేనేమన్నా డెవలప్ చేస్తా అని చెప్పేస్తే క్రాంతి పని చేస్తాడు అని చెప్పేసి నన్ను గెలిపించినారు.
నేను గెలిపించినప్పుడు ఇప్పుడు నాకు ఎమ్మెల్యే లేడు అని చెప్పేసి నేను చేతులు మూసుకొని కూర్చుంటే నేను ఏం చేయాలి? నేను నా రైట్స్ కోసం నేను కొట్లాడినా, నాకు 100% నాకు కావాలి అని చెప్పేసి కొట్లాడినాను. దేవుని దయ వల్ల కౌన్సిల్ అది ఏం కనపడింది అంటే ఒక రూలింగ్ గవర్నమెంట్ కార్పొరేటర్ అయ్యి క్వశ్చన్ చేస్తున్నాడు అనేది కనపడింది. ఎప్పుడు కాదు, నా నాకున్న హక్కుని మాత్రం నేను 100% అడిగినాను, నా హక్కుని నేను సాధించుకున్నా. అంటే దీనివల్ల ఏం సాధించారు మీరు? నా వార్డులో నేను నిధులు తెచ్చుకున్నాను. నేను ఎంత నిధులు తెచ్చుకున్నారు? దాదాపు ఒక 2.5 కోటి ఇప్పుడు వరకు ఖర్చు పెట్టినాను. అంటే 2.5 కోటి అంటే చెప్తున్నాను కదా, మా దాంట్లో ఉన్న సీసీ రోడ్లు అక్కడక్కడ డ్యామేజ్ అనేది మొత్తం క్లియర్ చేసినాను. మెయిన్ ప్రాబ్లం డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. ఆ డ్రైనేజ్ ప్రాబ్లం కూడా ప్రతి దానికి ఎస్టిమేషన్ ఇచ్చినాను, శాంక్షన్ తీసుకున్నాను. ఏమంటే చెప్పినాను కదా, కాంట్రాక్టర్ ప్రాబ్లం ఉంది. కాంట్రాక్టర్స్ రావడం లేదు ముందరికి, ఎందుకంటే స్లమ్ ఏరియా లోపలికి పోతే వాళ్ళకి. ఎంత కమిషన్ అడిగినావు రాకపోవడానికి కారణం? నే కాంట్రాక్టర్ రాకున్నాడు అని మొర్రో అని చెప్పేసి నేను అడుగుతుంటే మళ్ళీ కాంట్రాక్టర్ కడవై నేను కమిషన్ అడుగుతే నాకెందుకు ఇస్తాడు? కమిషన్ ఎక్కువ అడుగుతున్నాడు అని చేయలేక పరిస్థితి ఉందా? నేను ఇప్పుడే చెప్తున్నా కదా, కాంట్రాక్టర్ నా ఏరియాకి వస్తే ఆయనకి ఇంకా టెంకాయ కొట్టేసి ఇంకా నేనే ఎక్కువ కొంచెం వాళ్ళకి ఏమైనా కావాలి అంటే కూడా నేనే చేస్తాడు వాళ్ళకి. నాకు కమిషన్ అవసరం లేదు. దేవుని దయ వల్ల నన్ను దేవుడు ఒక మంచి స్థాయిలో పెట్టినాడు. ఉన్న వరకు నా పిల్లం, నా భార్య, నా పిల్లలు హ్యాపీగా ఉన్నాం. నీకు ఆదాయం ఎలాగా? నేను రియల్ ఎస్టేట్ చేస్తాను. నేను ఫ్లాట్స్ తీసుకుంటాను. రియల్ ఎస్టేట్ కి ముందు ఏం చేస్తుంటారు? నాకు ఈ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ఉన్నది. గతంలో అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ఉన్నది. ఏం ఏజెన్సీ? జెస్సీ మ్యాన్ పవర్ సర్వీసెస్ అని చెప్పేసి నాకు ఈ గతంలో ఏజెన్సీ ఉండేది, ఇప్పుడు లేదు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏపీ కాస్ అని తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఏజెన్సీలు అన్నీ కంప్లీట్ వెళ్ళిపోయినాయి. అప్పుడు నాకు ఒక ఆదాయం, నాది స్కంద కాంప్లెక్స్లో నా షాప్లో ఆఫీస్లో ఉంది. అదే ఏజెన్సీలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటే డబ్బులు వసూలు చేసి మోసం చేసి ఉద్యోగాల పేరిటో కొన్ని లక్షలు సంపాదించినామంట ఆరోపణ అయితే బాగా వచ్చింది. దానికి ఏమంటారు? సంపాదించినారు అంటే చెప్పేటోళ్ళు మస్తుగా చెప్తారు. ఇప్పుడు ఒక మాట చెప్తాను, ఎవరన్నా కానీ ఏదో ఒక మాట అనంది కంప్లీట్గా ఎవరైతే ఊకుంటారు, నన్ను అనే వాళ్ళైతే చాలా మంది ఉన్నారు, నాకు తెలుసు అది. ఇప్పుడు అంటే నా మీద ఎక్స్పెక్ట్లీ నా మీద ఫోకస్ చేసుకొని చేస్తున్నాడు అంటే బాగుపడితే ఎవడు ఓర్చలేడు కదా. అంటే ఒక సిలిండర్ మోసేతోడు ఈరోజు ఆ స్థాయిలో కూర్చున్నాడు అని చెప్పేసి వెంటనే అడిగినప్పుడు అందరికీ డౌట్ వస్తుంది కన్ఫర్మ్. నేను పొద్దున నిన్న సైకిల్ మీద తిరుగుతుండే ఈరోజు నేను కార్లో తిరుగుతున్నా అంటే ఏమైంది, ఎట్లా వచ్చిందని చెప్పేసి ఆలోచిస్తాడు. అరే దాని వెనుకలో నేను ఏం కష్టం పడినాను, నా తెలివితో నేను ఎట్లా పని చేసుకున్నాను అని చెప్పేసి ఎవడు ఆలోచించాడు. వీడు ఎప్పుడెప్పుడు ఎవరితో ఎంత కొట్టేసినాడో, వాడింత కొట్టేసినాడు, వీడింత డబ్బులు తీసుకున్నాడు అంటే వీని జాబ్కి డబ్బులు తీసుకున్నాడు. నా ఏజెన్సీ ఉన్నది, నా కమిషన్ వస్తున్నది. దాదాపు నా కింద ఒక 300 మంది ఎంప్లాయీస్ నా కింద వర్క్ చేసేవాళ్ళు. అప్పుడు నాకు అదే అంటే మీ మీద బాధితులు ఎప్పుడు రాలేదా? డబ్బులు తీసుకున్నావు, నాకు ఉద్యోగాలు ఇప్పిలేదని చెప్పేసి బాధితులు చాలా మంది మీ మీద పడి కొన్ని చాలా రాద్ధాంతాలు కూడా జరిగాయి. ఎప్పుడైతే నాకైతే రాలేదు, ఏ పేపర్లో అయితే నా పేరు రాలేదు. పేపర్లో రాకుండా కూడా మేనేజ్ చేసుకున్నావు. పేపర్లో రాకుండా మేనేజ్ ఇప్పుడున్న సోషల్ మీడియా బాధితుల్ని రోడ్డు మీద ఎక్కకోకుండా అంటే రోడ్డు మీద వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకోకుండా నువ్వే లోపలే వాళ్ళ సమస్యలు పరిష్కరించావు. ఇప్పుడు మీరే అన్నారు ఉద్యోగాలు ఇప్పించి వాళ్ళు బాధితులు అని చెప్పేసి అన్నారు, మళ్ళీ లోపల నేనే చేసిన అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడున్న టెక్నాలజీలో ఇప్పుడున్న దాంట్లో ఎవ్వరు రూపాయి డబ్బులు ఎవరు పోగొట్టుకోరు నాకు తెలిసి. ఇప్పుడు అట్లా వాళ్ళు ఉద్యోగాలు తీసుకున్నాము అని చెప్పేసి అన్న వాళ్ళు అప్పుడే మేనేజ్ చేసిన అంటే నేనేం చెప్పలేను దానికి, మీరే చెప్పాలి. గతంలో కౌన్సిలర్లో ఒకటి పైపులు కాలిపోయినాయి, పైపుల మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలన్నారు, ఇంతకు అది ఏమైంది? యాక్చువల్గా వచ్చేసి మన పుష్కరాల్లో వీళ్ళు ఏం చేసినారు అంటే దాదాపు 7 కోట్ల పైప్ లైన్ తెచ్చినారు. అంటే వేస్టేజ్ వాటర్ పోవడానిక ఒక 7 కోట్ల పైప్ లైన్ తెచ్చినారు. 7 కోట్ల పైప్ లైన్లో ఒక 5 కోట్ల పైప్ లైన్ శాంక్షన్ చేసినారు అప్పుడు. అంటే అమౌంట్ 5 కోట్ల పైప్ లైన్ తెచ్చినప్పుడు మొత్తం అంతా పెట్టేసిన తర్వాత అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ నేను కనుక్కున్న దాంట్లో వీళ్ళు 5 కోట్ల పైప్ లైన్ తీసుకురాలేదు, వీళ్ళే బిల్లులు పెట్టేసుకొని తీసేసుకున్నారు. నేను కనుక్కున్న తర్వాత నేను మొత్తం అంతా ఎంక్వైరీ చేసుకున్న తర్వాత నేను రికార్డులు అన్ని చెక్ చేసుకున్న తర్వాతనే నా కాడ ఉన్న ప్రూఫ్స్ అన్ని పెట్టుకున్న తర్వాత నేను క్వశ్చన్ చేయడం జరిగింది. వీళ్ళు అంటే ఆ పైప్ లైన్స్ అన్ని ఇప్పుడు పుష్కరాల అయిపోయిన తర్వాత ఒక పార్క్లో డంప్ చేశారు అన్ని.
ఆ డంప్ చేసినప్పుడు ఆ పైప్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. సరే నేను ఆఫీసర్లను ఒకటే మాట అడగాలనుకున్నాను. సర్లే, మొత్తం పైపులు కాలిపోయినాయి. మొత్తం పైపులు కాలిపోయినప్పుడు ఎఫ్ఐఆర్ కాపీలో ఎందుకు 5 కోట్ల రూపాయలు మా పైపులు కాలిపోయినాయని చెప్పేసి ఎఫ్ఐఆర్లో ఎందుకు మెన్షన్ చేయలేదు? కేవలం 28 లక్షల రూపాయలు మాత్రమే నష్టం వచ్చిందని చెప్పేసి ఎఫ్ఐఆర్లో పెట్టినారు. నేను అప్పుడు అదే క్వశ్చన్ అడిగినాను, సార్ మీరు చెప్పిందే నేను అడుగుతున్నాను, 28 లక్షల రూపాయలు మాత్రమే నష్టం వచ్చింది అంటున్నారు. మనం తీసుకున్న పైప్ లైన్లు 5 కోట్ల పైప్ లైన్లు, మిగతా పైపులు ఎక్కడ ఉన్నాయి అని చెప్పేసి క్వశ్చన్ చేసినాను. క్వశ్చన్ చేసిన తర్వాత అప్పుడు ఎంఈ సురేంద్రబాబు గారు ఉన్నారు. సురేంద్రబాబు గారిని అడిగితే సురేంద్రబాబు గారు తడబడేసి లేదు సార్ అంటే, నేను అంటే అదే సురేంద్రబాబు ఏసీబీ ట్రాప్ లో పడినట్టు పడ్డాడు ఆయన అది ఇండల్గా ఏముందో అయితే మనకైతే తెలియదు, కానీ ఆయనని కావాల్సికటే చేసినారు అని చెప్పేసి నేను సురేంద్రబాబుని అడిగినాను, సార్ మీరు చెప్పండి అంటే. సురేంద్రబాబు గారు కూడా అక్కడ అబద్ధం చెప్పడానికి లేదు, ఎందుకంటే ప్రతి ఎవిడెన్స్ నా దగ్గర పెట్టుకున్నా. నేను ఎవిడెన్స్ పెట్టుకున్న తర్వాతనే నేను ఏదన్నా కూడా ఆరోపణ చేసినాను అంటే కంపల్సరీగా నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ పెట్టుకునే చేసినాను. నేను పెట్టుకున్న తర్వాత లేదండి, నేను రికార్డ్ బుక్ లో కూడా చెక్ చేసిన, రికార్డ్ బుక్ లో కౌన్సిల్లో నేను అడిగిన తర్వాత రికార్డ్ బుక్ లో ఎక్కించినారు. నేను అడిగిన తర్వాత విజిలెన్స్ ఎంక్వైరీ వేయాలి అని చెప్పేసినప్పుడు అప్పుడు కరసాని గారు ఉండే, లేదు ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు కదా మనకి, ఇక్కడే వేద్దామని. ఇంతవైతే అడగలేదు. మొన్న టీజీ భరత్కి మొన్న పేపర్లో చూసాను నేను కూడా. ఫస్ట్ ఆయన మినిస్టర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ రివ్యూ మీటింగ్ మున్సిపల్ ఆఫీస్లో పెట్టినప్పుడు పైప్ లైన్ గురించి అడిగినారు. నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే ఎక్కడైతే ప్రజల డబ్బు ఇది, ప్రజలు పన్ను రూపంలో చెల్లించిన డబ్బు ఇది, ఇంతగా అది బయటకు వస్తుందా? 100% బయటకు వస్తుంది. 100% ఎవరైతే తప్పు చేసినారో వాళ్ళనైతే నా కార్పొరేటర్ పదవి అయిపోయే లోపల దాని తర్వాత అయినప్పుడు నేను దీనికోసం కొట్లాడతాను. ఓకే, కార్పొరేటర్ తర్వాత నిన్న చాలా హడావిడిగా అంటే ఒక ఎమ్మెల్యే ఎలక్షన్స్ లాగా అది స్టాండింగ్ కమిటీ ఎలక్షన్ జరిగి అధికారంలో లేకున్నా కానీ దానిలో ఎన్నికల్లో విజయం సాధించినాం. ఎలా అనిపిస్తుంది? నిజంగా అంటే చాలా హ్యాపీగా ఉంది. అంటే నేను కార్పొరేటర్గా గెలిచినప్పుడు కూడా నాకు అంత హ్యాపీ లేదేమో, కానీ ఈ టైంలో స్టాండింగ్ కమిటీ నంబర్గా గెలవడం అనేది, అది కూడా ఎలక్షన్లో గెలవడం అనేది అది వేరే హ్యాపీనెస్ ఇచ్చింది. అంటే రూలింగ్ గవర్నమెంట్, టీడీపీ గవర్నమెంట్ ఉంది, రూలింగ్ గవర్నమెంట్. వైసీపీ గవర్నమెంట్కి మెజారిటీ ఉంది. 33 నంబర్స్ కార్పొరేటర్స్ ప్రజెంట్ వైసీపీలోనే ఉన్నారు. ఇప్పుడు వైసీపీ కార్పొరేటర్లు ఎంతమంది ఉన్నారు? 33 నంబర్స్. 33 మెంబర్స్ లో ఓటింగ్ మీకు 29 ఓట్లు వచ్చినాయి. అంతా మిగతా ఓట్లు ఎందుకు వేయలేదు? మీ కార్పొరేటర్లే మీకు వ్యతిరేకంగా ఉన్నారు. అదైతే అంటే నేను తర్వాత మాకున్న 33 నంబర్స్ లో అంటే ఒకరు లేరు, ఒకరు యూఎస్ లో ఉన్నారు, ఓటింగ్ ఉపయోగించుకోలేదు. ఇంకా మిగతా ఇద్దరు నీకెందుకు ఓటేయలేదు? అది నేను కూడా ఆలోచిస్తాను, ఎవరు ఓటేయలేదా అని చెప్పేసి. అంటే ఇంకా నాకన్నా తక్కువ వచ్చిన వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు నాకు 29 ఓట్లు నాకు పడ్డాయి, చిట్టెం ఆమె 28 ఓట్లు పడ్డాయి, 30 పడ్డాయి, 31 మళ్ళా యూనిస్కి 27 పడ్డాయి. అంటే దీంట్లో నాకు అనిపించింది ఏమి అంటే క్యాండిడేట్లను చూస్తున్నారు. అంటే టీడీపీ ఏమన్నా పెట్టింది 100%. అందరూ మీరు నిన్న సుమన్ టీవీ కూడా నిన్న చూసినారేమో, నిన్న వచ్చినారు కదా, అక్కడ అసలుకి జనరలైజేషన్ కనపడింది. బయట నుంచి కార్పొరేటర్ వస్తానంటేనే అందరికి అసలుకి ఇంకా అది వేరే లెవెల్లో ఉంది. అసలు మేమే అనుకున్నాం ఇదేంది స్టాండింగ్ కమిటీ ఇంతవరకు అంటే కార్పొరేషన్ లో 30 years తర్వాత ఫస్ట్ టైం ఎలక్షన్ జరగడం, 25 ఏళ్ల తర్వాత ఇదే ఫస్ట్ టైం ఎలక్షన్ ఇప్పుడు జరగడం. మా ఎలక్షన్ అది ఎంత కిక్కిచ్చిందంటే మాకి, అంటే మేము ఎలక్షన్ పోవడం అనేది మాకు ఇంకా ఇంత హ్యాపీగా ఉందనిపించింది. ఎలక్షన్ గెలిస్తే ఇట్లా ఉంటుందా అని చెప్పేసి. మీరు చెప్పినారు ఒకరి ఇద్దరు, ఇప్పుడు మన 10 ఏళ్ళే మనకి చక్కగా ఉండవు, అట్లాంటిది ఒకరి ఇద్దరు మనకి ఉన్నారు అంటే ఒప్పుకోవచ్చు. దాంట్లో నేనేం పెద్దగా ఆలోచించలేదు. గెలుపు అది ఒక్క ఓటైనా ఏదైనా కానీ నాకు గెలుపు దేవుడు నాకు ఆశీర్వదించినాడు. నా కార్పొరేటర్లు, నా నాయకులు నాకు అదే విధంగా సహకరించినారు. స్టాండింగ్ కమిటీ మెంబర్గా పోటీలో లేకపోతే టీడీపీకి వెళ్ళాలని డిసైడ్ చేసుకున్నారు.
అటువంటి ఆఫర్ కూడా వచ్చింది, లక్షలు ఇస్తామని ఆఫర్ వచ్చింది. పిలిచినారు, ఉన్న వాస్తవం పిలిచినారు, రండి అని చెప్పేసి నన్ను పిలిచినారు. పిలిచిన తర్వాత కూడా నేను నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే స్టాండింగ్ కమిటీ మెంబర్ లో మీరు ఉన్నారు కాబట్టి పోలేదు. ఒకవేళ ఈడ లేకపోతే ఈ పోటీలో లేకపోతే పోతుంటారా? లేదు, పోయేతో ఉంటే ఎలక్షన్ ముందర నాకు పిలిచినారు. ఎలక్షన్ జరగక ముందర నన్ను పిలిచినారు. ఎలక్షన్ అయిపోయింది, గెలిచినారు, వాళ్ళ గవర్నమెంట్ రూలింగ్ ఫామ్ అయింది, అంతా అయిపోయింది. ఇప్పుడు పోయేతుంటే అప్పుడే పోతాను కదా. ఇప్పుడు రాకుంటే ఇప్పుడు నేను పోనీకే ఏమి, ఒక చిన్న పోవాలి అనుకున్నప్పుడు ఆఫర్ ఇప్పించినప్పుడు ఎలక్షన్ ముందరనే ఎక్కువ ఆఫర్ ఇస్తారు ఎవరన్నా కానీ. ఎలక్షన్ తర్వాత ఆఫర్ అనేది మీకే తెలుస్తుంది. ఇప్పుడు రూలింగ్ వాళ్ళది ఉంది, అయినా కూడా మేము జగనన్న వెంటనే ఉన్నాం. జగనన్నని చూసాం. సూపర్ 6 అని చెప్పేసి అంటున్నారు. సూపర్ 6లో అయితే ఇంతవరకు మాకైతే కనపడడం లేదు. ప్రజలు వాళ్ళే తెలుసుకుంటారు, ప్రజలకి వాళ్ళకే తెలుస్తుంది కన్ఫర్మ్. మేము అనుకుంటున్నామైతే ప్రజలు మోసపోయినారు అని చెప్పేసి అనుకుంటున్నాం. ఆ అబద్ధాలకి మోసపోయినారు. కానీ జగనన్నని అయితే గ్యారంటీగా గుర్తు చేసుకుంటారు. ఇప్పుడు కూడా కొంతమంది గుర్తు చేసుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ 6 కొట్టినాడు చంద్రబాబు నాయుడు గారు. ఉస్కే ఫ్రీ అని చెప్పేసి రీచ్కి మొన్న ఎంతెంత రీచ్కి అని చెప్పేసి అమౌంట్ వదిలినాడు. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో, వైఎస్ఆర్ గవర్నమెంట్లో, టీడీపీ గవర్నమెంట్లో ఉస్కే ఎంత ఉన్నదో ఒక్కసారి కూడా మీరు అది కూడా గమనించండి. ఇది మౌత్ పబ్లిసిటీ ఎట్లా చేసినారు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వైసీపీది కూడా మాది కూడా తప్పు ఉంది, మా జగన్ అన్నది కూడా. ఎందుకంటే కార్యకర్త అనే వాళ్ళని ఎంత వరకు ఉన్నా కానీ ప్రజలు 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 అని చెప్పేసి చూసినాడు జగనన్న. కానీ కార్యకర్త అని చెప్పేసి ఒక్కసారి కార్యకర్తలకెళ్ళి చూసింటే కూడా ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదేమో అనుకుంటున్నాం మేమైతే. అంటే పార్టీ ఓడిపోవడం కారణం జగన్మోహన్ రెడ్డి అంటారు. మా అధినాయకుడు ఆయననే. మేము ఏదన్నా కానీ ఆయన బొమ్మ పెట్టుకునే పోతాము. ప్రజల కాడికి పోయినప్పుడు ఆయన బొమ్మనే మాకి. ఇప్పుడు క్రాంతి అంటే ఎవరు? నాకు జగనన్న అంటేనే నన్ను గుర్తు పట్టేసి జగనన్న తరపున నేను వచ్చినానంటే నాకు ఆ వాల్యూ ఇచ్చేది ఎవరైనా కానీ. వైసీపీ పార్టీని వీడి టీడీపీలో చేరాలన్న ఆలోచన అయితే లేదు. ఇంకో క్వశ్చన్, రాబోయే కొన్ని నెలల్లో అంటే అవిశ్వాసం పెట్టాలనుకుంటున్నారు మేయర్ మీద, అది వైసీపీ కార్పొరేటర్లే, నిజమేనా? ఒకటైతే వాస్తవం, మేయర్ గారి మీద అయితే, మేయర్ మా కర్నూలు బివి రామయ్య మీద అయితే, మా కార్పొరేటర్లు అయితే మాత్రం కొంచెం అసంతృప్తిగానే ఉన్నారు. ఎందుకు అందరూ ఉన్నారు అంటే ఆయన చేసుకునేది ఏమో తెలియదు కానీ, ఆయనకున్న ప్రాబ్లమ్స్ ఏమో మాకు తెలియదేమో కానీ, మేము కూడా ఎవరిని అడగలేదు రామయ్య గారిని. మేము ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు. కార్పొరేటర్ అంటే మేము కౌన్సిల్లో కానీ మేము మున్సిపాలిటీలో కానీ వెళ్ళినప్పుడు కార్పొరేటర్కి ఒక మర్యాద ఉంటే చాలు అనుకున్నాం. మేము ఎమ్మెల్యేలు కాదు, మాకు ఎమ్మెల్యే పెద్ద కాదు, మాకు రామయ్య గారే పెద్ద. ఎందుకంటే మాకు మేయర్ ఆయననే. ఆయన ఏం చేశానంటే జస్ట్ పిలిచి ప్రతి కార్పొరేటర్నే, సర్లే నేను చేయలేకపోతున్నాను, మీకు ఇది కాదు ఇలా చేస్తాను, మీరు ఎలా ఉంది, ఎట్లా ఉంది, ఫైనాన్స్ పరంగా మీరు ఎట్లా ఉన్నారు, ఏం ప్రాబ్లం ఉంది, ఏది లేదు, ఎవరన్నా డిఈ మాట ఎన్నుకున్నాడా, ఏఈ మాట ఎన్నుకున్నాడా, లేదంటే టౌన్ ప్లానింగ్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, కమిషనర్ ఏమైనా ప్రాబ్లం ఉందా, జస్ట్ ఆయన చేయకపోయినా మాట్లాడినా కూడా ప్రాబ్లం ఉండకుండా ఆయన ఏ రోజైతే మాట్లాడలేదు ఇవన్నీ అందరికి ఏమనిపించింది, బాధ అనిపిస్తుంది. గతం 3 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాల్లో కూడా ఏ రోజు కూడా మమ్మల్ని పలకరియలేదు కదా. ఒక జస్ట్ ఆయన ఉన్న వరకు ఆయన బిజీలో, ఆయన జిల్లా అధ్యక్షుడు కూడా అప్పుడు ఆయన బిజీలో ఉండేసి పట్టించుకోలేదేమో, నాకైతే తెలియదు. అదైతే కొంచెం అంటే అధిష్టానం అంటే బివి రామయ్య మీద నమ్మకం పెట్టి ఎంపీ టికెట్ కూడా ఇచ్చింది, మీరెందుకు మేయర్ నమ్మట్లేదు? అధిష్టానం ఇచ్చింది అంటే అప్పుడున్న అంటే బీసీ నాయకుడు ఎవరు దొరకలేదు కాబట్టి ఇచ్చినారు అయితే గ్యారంటీ. నాకు తెలిసి బీసీ నాయకులు చాలా మంది కోసం మేము పార్టీ చూసింది. ఆ రోజు ఎవరిని చూంటే రామయ్య గారే బెస్ట్ అని చెప్పేసి అప్పుడు రామయ్య గారికే ఎంపీ టికెట్ ఇచ్చినారు. అంటే అదే రామయ్య గారిని రిజైన్ చేసి ఒక టౌన్ ప్రెసిడెంట్ అయిన లేడీ సత్యనారాయణ కూడా అధిష్టానం ముందు పెట్టింది, మరి ఎందుకు రాజీనామా చేయలేదంటారు? అంటే అప్పుడు రిజైన్ చేయమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం అయితే వాస్తవము. చెప్పిన తర్వాత
వెంటనే ఒక చేయాలని చెప్పేసి ఆయన కూడా అనుకున్నాడు. ఒక 3-4 డేస్కే కోడ్ వచ్చేసింది. కోడ్ వచ్చినప్పుడు రిజైన్ చేసినా కూడా ఉపయోగం ఏం లేదు. అయితే ఎలక్షన్లో అట్లా అయిపోయినా. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఫలితం రివర్స్ అయిపోయింది. అంటే బీవా రామయ్యని దింపాలని మీరైతే డిసైడ్ చేసుకున్నారు. మేం దింపాలని కాదు, ఆడ ఏమైపోయింది అంటే కార్పొరేటర్స్ అందరూ కలిసి ఆయన మీద కొంచెం వ్యతిరేకత ఉండడం అయితే వాస్తవం. మేము ఆయన దింపాలా అని అయితే ఎవరికి కొంతమందికి మాత్రమే ఉంది. అంటే ఆయన మాట్లాడకపోతే బాధపడినారని చెప్పినాడు. ఆ విధంగా తప్ప వేరే విధంగా అయితే ఏం లేదు. చివరిగా ఒక క్వశ్చన్, ఒక కార్పొరేటర్ అయ్యండి అంటే ఇక్కడ ఎస్పీ మోడెడ్ అని కాకుండా అంటే ఎమ్మెల్యేలను కాకుండా అధిష్టానంతో డైరెక్ట్గా డీల్ చేసుకొని కోడుమూరు ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నాలు చేసినావా లేదు? చేసినాను. అంటే అది ఒక ఎస్సీ రిజర్వేషన్ కాన్స్టెన్సీ కోడుమూరు కాబట్టి, నేను కూడా ఒక ఎస్సీ క్యాండిడేట్ కాబట్టి నేను ట్రై చేసినాను. ట్రై చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏమంటే ఈ పీరియడ్ నాకు టైం లేదు, బెటర్ లక్ నెక్స్ట్ టైం అని చెప్పేసి అనుకున్నానండి. మీ ప్రియతమ నేత ఎస్వి మోహన్ రెడ్డి గారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు, కానీ మీరు ఎమ్మెల్యే టికెట్ కోరుకోవడం అంటే ఎలా అనిపిస్తుంది? అంటే ఒక మోహన్ రెడ్డి అని కాదని చెప్పి మోహన్ రెడ్డి అని ఏం కూడా అభిప్రాయాలు తీసుకోకుండా నీ సొంత నిర్ణయంతో నువ్వు ముందు పోయినావు. నేను సొంత నిర్ణయం కాదు, నేను అన్నని అడిగినాను. నేను మోహన్ రెడ్డి అన్నని అడిగినాను, అన్న ఎవరో ఎందుకన్నా నేను ఉంటాను కదా, అది ఎస్సీ రిజర్వేషన్, అది కంపల్సరీ రిజర్వ్ ఉంది కదా, నేను కూడా ఒక ఎస్సీ క్యాండిడేట్ని, నేనే ఉంటాను కదా, నా కోసం ట్రై చేయన్నా అని చెప్పేసి కూడా అన్నని అడిగిన. ఏమైంది టికెట్ మరి? ఎందుకు అన్న కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారికి పోయి మాట్లాడిన తర్వాత ఓకే అంటే ఇప్పుడు నేను ఒక కార్పొరేటర్ అయిన తర్వాత దేవుడు అందరికీ సుధాకర్ మాత్రం రాసి పెట్టాడు, తీసుకొని వచ్చి దేవుడు కొంతమందికి కొన్ని కష్టాలు పెట్టి తర్వాత ఫలితం ఇస్తాడు, కొంతమందికి తీసుకొని పోయి టక్కని తీసుకుపోయి ఒక సింహాసనం మీద కూర్చోబెడతాడు. నాకు కూడా దేవుడు ఏ టైం అనేది కూడా పెట్టినాడేమో చూస్తాం. కానీ కార్పొరేటర్ తో కాకుండా తృప్తి పడక ఇంకా ముందు ఇంకా ఎమ్మెల్యే కావాలనుకుంటున్నా. ఇప్పుడు ప్రతి మనిషి ఒక చిన్నది అడుగుతాను, ఇప్పుడు 10th వరకే చదువుకున్న తర్వాత ఇంటర్ చదివి డిగ్రీ చదివేసి ముందుకు పోవాలని చెప్పేసి ఎవరైనా అట్లనే అనుకుంటారు. నేను కూడా రాజకీయంగా ఈ స్థాయి నేను ఇప్పుడు కార్పొరేటర్గా చేసినాను, నెక్స్ట్ నేను ఇంకొక స్టెప్ ఇంకా నేను సేవ చేయాలనుకున్నాను ప్రజలకి, నా పార్టీ కోసం నేను పని చేయాలనుకున్నాను, అది చేయడం తప్పులేదు కదా. ఇప్పుడు కూడా దేవుని దయవల్ల ఏముంది, రేపొద్దున 1-2 అవుతుందా ఎక్కడన్నా కానీ, మాకు కూడా అప్పుడు ఇంకొక రిజర్వేషన్ కంపల్సరీ ఎస్సీ అవుతుంది. ఎక్కడున్నా కానీ కూడా జగనన్న ఆశీస్సులు, మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు, నాయకుల ఆశీస్సులు ఉంటాయి. కంపల్సరిగా దేవుడు ముఖ్యంగా జగనన్న ఆశీస్సులు ఉంటే ఎమ్మెల్యే అయితే గ్యారంటీ అవుతా. ఓకే, నేను అంత గ్యారంటీకి ఎందుకు చెప్తున్నాను అంటే, మనిషి ఏదన్నా అనుకుంటే సాధిస్తాడు. మీరు ఇందాక ఫస్ట్ అడిగినారు నాకు గ్యాస్ సిలిండర్లు మోసుకుంటూ కార్పొరేటర్ అయినారు అని చెప్పేసి. నేను 13 సంవత్సరాల కిందట నేను ఒక్కటే గోల్ నాది, నేను కార్పొరేటర్ కావాలి. దేవుడు నన్ను కార్పొరేటర్ చేసేసినాడు. మరి ఇప్పుడు గోల్ పెట్టుకున్నాను, నేను గోల్ పెట్టుకున్నాను, ఇప్పుడు కూడా గోల్ పెట్టుకున్నాను. నేను కోడుమూరు కానీ ఎస్సీ రిజర్వ్ కానీ నేను కంపల్సరీగా నేను పోటీ చేయాలి, నేను ఎమ్మెల్యే కావాలి అని. నేను ఆ విధంగానే కష్టపడతాను, ఆ విధంగానే దేవుడు నాకు ఆ విధంగానే ముందుకు తీసుకెళ్తానని చెప్పేసి. ఈ రోజు కాకుండా నా వయసు చిన్నది, ఈ రోజు కాకుండా రేపు పొద్దున్న భవిష్యత్తులో మాత్రం గ్యారంటీగా మాత్రం ఎమ్మెల్యే అయితే అవుతాను. ఎమ్మెల్యే అయినప్పుడు ఇదే సుమన్ టీవీకి వచ్చి మళ్ళీ మాట్లాడతాను. ఓకే, థ్యాంక్ యూ సుమన్ టీవీ ఇంటర్వ్యూకి వచ్చిన. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.